అద్దె మీరుతారు మరి సిగ్గు లేకుండా పిచ్చి కుక్కల్లా. ఆ ఒక హీరో అయితే అభిమానం ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు కదా. ఆ ఆ వంతున పసిపిల్లని వేసుకొని వచ్చినా కూడా ఆయన మనసుంటి మనిషేగా. ఏం టీవీలలో కానొత్తుండు, సినిమాలకు పోయినప్పుడు కానొత్తుండు, సెల్లులలో కానొత్తుండు. ఇంకా దగ్గరకు మీనబడి చూస్తేనేనా అభిమానం? ఎడంగుండి చూస్తే అభిమానం కాదా? సిగ్గు ఉండాలి కొద్దిగా అభిమానులకి. సిగ్గు లేకుండా పిచ్చి కుక్కల్లా ఎగబడి మన ఇల్లుని మనం తగ్గించుకోవద్దని నేను చెబుతున్నా. సెలిబ్రిటీ కావాలని ఆతృత ఉంటే అడిగే పద్ధతి వేరే ఉంటదిగా. ఇట్టనా ఆడవాళ్ళనే ఇప్పుడు మొన్నంటే ఆడవాళ్ళు అని చెప్పి పడ్డారు, పిచ్చి కుక్కల్లా మీద పడరు, జంతువులా మీద పడరు, ఉమ్మినని కూడా లేకుండా నిందించారు. మరి ఇప్పుడు ఒక మగవాడు రామ్ చరణ్ అంటే హీరో, మగ హీరోవే కదా, మరి ఆయన మీద ఎట్టబడరు? ఇప్పుడు అట్ట కూడా ఆలోచించాలి కదా. అందుకని ఫ్యాన్స్ కే చెప్పాలన్నమాట, సిగ్గు లేకుండా అట్ట దిగజారి ఒక మడిసి మీద ఒక మడిసి పడొద్దు కొద్దిగా. గతంలో ఇట్లా సేమ్ అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ పోతే ఈ తొక్కిస్తే అట్లా ఒకరు చనిపోవడం జరిగింది, అల్లు అర్జున్ జైల్లో పెట్టడం కూడా జరిగింది. అలాంటి సందర్భం నేను కనపడింది, ఏమంటారు? నిజంగా నిన్న కూడా అదే జరిగేది. అదే జరిగితే మళ్ళీ అదే సీను రామ్ చరణ్ మీద కూడా జరిగేదో ఏమో చూడు. మనం బుద్ధి లేకుండా, మనం సిగ్గు లేకుండా, మనం విడిగా అభిమానం పేరు చెప్పుకొని ఒక మడిసి, మరి అసలు ఆ మడిసి ఉంటడా ఊడ్చడానికి కూడా లేకుండా అట్ట పడుతుంది దేనికి? కొద్దిగానే సిగ్గు ఉండాలిగా, కొద్దిగానే బుద్ధి ఉండాలిగా. మనుషులుగా మారాలని కోరుకుంటున్నా నేను. ఎంతకని తిట్టాలా, ఎంతకని అనాలా? ఇప్పుడు మగం ఊపిన కాటు ఆడాలనా? ఇప్పుడు అంతే కదా. నాకు ఆ పేరు పలక రావట్లేదు కానీ ఇప్పుడు హీరో మీద కూడా అంతే పసిపాప ఉంది అని కూడా లేకుండా, జ్ఞానం లేకుండా, బుద్ధి లేకుండా మీద పడ్డరు. మరి నేనేం కార్డు ఆడాలా? లెక్క అయితే నేను కూడా ఒక కార్డు ఆడాలి కదా. అందుకని మనకే ఉండాలా, అభిమానం ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు అని చెబుతాను నేను. అభిమానం పేరుతోటి పిచ్చి కుక్కల్లా దిగజారి పడొద్దు. హీరోల మీద మనమే కదా వాళ్ళకి పేరు తెచ్చేది. అంత పేరు తెచ్చేది ఎవరు? అభిమానం పేరుతో అభిమానులే కదా. పేరు తెచ్చి మళ్ళీ మన పేరు మనమే దిగజార్చుకోవటం ఎందుకు? ఎడంగుండి చూసినా బాధ్యత లేదా, కోరిక కోరాల. మేము మిమ్మల్ని ఇంత అభిమానిస్తున్నాం కాబట్టి, పిచ్చిగా అభిమానిస్తున్నాం కాబట్టి, మీ సినిమాలు ఇటు చేస్తున్నాం, మీకు పాలాభిషేకాలు చేస్తున్నాం, మీకు పుటోలు కడతాను, మీకు దండలు వేస్తున్నాం, మేము సొక్కాలు చింపుకుంటున్నాం, ఒక్కొక్కరు ప్రాణత్యాగం కూడా చేస్తున్నారు అభిమానం పిచ్చితోటి. మేము ఇంత చేస్తున్నాం, మాకు నెలకు ఒకటన్నా 2 నెలలకు ఒకటన్నా మాకు పుటో సూటాలకు పెట్టండి అని కోరుకోవాలి. కోరుకుంటే సరిపోద్ది కానీ ప్రతి ఒక్కరు ఆడికి వచ్చినా కూడా వాళ్ళకి మంచి చెప్పరు ఉందా? వాళ్ళకి కూడా మంచి చెప్పరు, బయటకు తిరిగే స్వేచ్ఛ ఉండాలి కదా, ఇయ్యాలి కదా మనం. మరి మనం హీరో అభిమానిస్తున్నప్పుడు వాళ్ళకి కూడా స్వేచ్ఛ మనం ఇయ్యాలి కదా. ఆ బుద్ధి ఎప్పుడు వస్తుంది అభిమానులకి? గవర్నమెంట్ ఏమైనా తీసుకుంటారు, అభిమానులుగా మనమే సిగ్గు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. నేను అభిమానులే తిడుతున్నాను ప్రత్యేకంగా. దయచేసి అభిమానం పేరుతో పిచ్చి కుక్కల్లా ఎగబడొద్దు, మనల్ని మనం దిగజార్చుకోవద్దు. ఒక మనిషిని పైకి లేపేది ఎవరు? హీరోగా ఆయన పైన కూర్చోబెట్టేది ఎవరు? మనమేగా. కూర్చోబెట్టినప్పుడు మళ్ళీ అదే మనిషిని దిగజార్చి మనం దిగజార్చుకోవటం ఎందుకు? ఎడంగుండి చూస్తే కార్రాడు ఆయన హీరో ఎగబడిపోతే మడిసేగా, ఆయనకు 2 కాళ్ళు 2 చేతులేగా ఉంది. ఆ హీరో ఇంటో దగ్గినా పిత్తినా పత్తి ఒకటి మీడియాకి ఎక్కుద్ది. ఎందుకు? మరి మనలో కూడా పిల్లలు పుడతారుగా, మరి మనకు కూడా చెప్పొచ్చుగా. మనకు ఉండవు. ఒక హీరో ఇంటో కానీ, ఒక సెలబ్రిటీ ఇంటో కానీ, ఒక రాజకీయ నాయకుడి ఇంటో కానీ దగ్గినా పిత్తినా మీడియాకి ఎక్కాల్సిందే. ఒక పిల్ల పుట్టినా, ఒక తల్లి పుట్టినా, ఎవరు సెలబ్రిటీలు వాళ్ళు చేసుకుంటారు. మనకెందుకు ఆ దొల ఎగబడటం అవసరమా? దయచేసి మారాలని కోరుకుంటున్నాను నేను.